చాలండి చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగణుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు. ఎత్తబడిచినటువంటి వాక్యాన్ని దీవించండి, వాక్యంలో మర్మం తేటపరచండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి ఈ యొక్క సమయంలో యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 12 వచనాలు మనం చదివితే అక్కడ యేసుక్రీస్తు మొట్టమొదటిసారి చేసినటువంటి అద్భుతం అక్కడ మనం చూడవచ్చు. ఆయన బాప్టిజం పొందిన తర్వాత అపవాది చేత శోధింపబడిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉండగా కానాను విందుకు వచ్చి ఉన్నాడు. కానాను విందుకు వచ్చినప్పుడు అక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? అందరూ ఉన్నారు. ఎవరి పెళ్ళికైతే వెళ్ళినారో ఆ పెళ్ళిలో అందరూ ఉన్నారు. ఎవరైనా కానీ పెళ్ళిలో అవమానపడితే గనక ఎవరు తట్టుకోలేరు. అలాంటిది ఆ పెళ్ళి, ఆ విందు అన్నది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరి జీవితంలో. అలాంటి ఒక్క మూమెంట్ వస్తుంది. ఆ మూమెంట్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏంటండి? అందరికీ సరిపడినంత భోజనం పెట్టలేదు అనుకోండి, అది ఎవరు తప్పు అంటారు? పెళ్ళి పెద్దలదే తప్పు అంటారు. ఒకవైపు అబ్బాయిలది కావచ్చు, అమ్మాయిలది కావచ్చు, ఎవరిదైనా కానీ తప్పు వాళ్ళదే అంటారు. ఎక్కువ శాతం అమ్మాయి వాళ్ళదే తప్పు అంటారు. ఎందుకంటే పెళ్ళి ఎవరింటి దగ్గర జరుగుతుంది? అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరుగుతుంది. అది వాళ్ళ యొక్క ఏర్పాటు, వాళ్ళు చేసుకోవాలంటారు. ఇంకొక పక్క రిసెప్షన్ వచ్చేసి అబ్బాయి వాళ్ళ తరఫున జరుగుతుంది అనుకోండి, ఇది అబ్బాయిలు వాళ్ళ తప్పు అనేసారు అంటారు. అలాగే ఇక్కడ కూడా యేసుక్రీస్తు ఎప్పుడైతే వివాహానికి వచ్చి ఉన్నాడో, ఆహ్వానింపబడి ఉన్నాడో, వచ్చినది మొదలుకొని ఏం చేస్తూ ఉన్నాడంటే అక్కడ మాట్లాడుతున్నాడండి, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు అన్ని. వాళ్ళు తీసుకొచ్చినటువంటి ద్రాక్షారసము పిచ్చి ద్రాక్షారసము, అంటే నిల్వ చేసి పెట్టినది. ఆ ద్రాక్షారసం ఏం చేసి పెట్టారండి? నిల్వ చేసి పెట్టింది. అంటే మనం ఈ మధ్య కాలంలో మనము ఎండాకాలం రాగానే ఏం చేస్తాం? పచ్చళ్ళు పెట్టుకుంటాం. వర్షాకాలం కానీ లేకపోతే శీతాకాలం కానీ మనకి పచ్చళ్ళు పనికొస్తాయి అనేసి అని కొన్ని రకములైనటువంటి పచ్చళ్ళు మనం తయారు చేసి పెట్టుకుంటాం. అవి ఏమంటారు? నిల్వ చేసినటువంటి పచ్చళ్ళు అంటారు. కొద్ది కాలం ఉండేదాన్ని. అలాగే ద్రాక్షారసము కూడా ఏం చేస్తారంటే కొద్దిగా మత్తులుగా అవ్వాలంటే కనుక, మత్తు అన్నది రావాలంటే దాన్ని నిల్వ చేస్తేనే వస్తుంది. ఏంటండి? ఏం చేస్తే వస్తుంది? నిల్వ చేస్తే. ఎన్ని రోజులు? కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా నిల్వ చేసి పెట్టాల్సి వస్తుంది. హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ద్రాక్షారసం అంట నిల్వ చేసి పెట్టింది కనుక వాళ్ళకు మత్తు వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఆ యొక్క పెళ్ళిలో ఉన్నటువంటి ప్రధాని, ఒక వ్యక్తి, ఒక పెద్ద ఆయన ఏమంటుండంటే, అయ్యా ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు ఇంకా ఏమన్నా ఉంటే తీసుకొని రండి, అందరు ఎదురు చూస్తున్నారు, తీసుకొని రండి. యేసుక్రీస్తు అక్కడే ఉన్నాడు. తల్లి వచ్చి అంటుంది, ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చేయొచ్చు కదా. ఏంటండి? ఏదైనా అద్భుతం చేయొచ్చు కదా అని తల్ల ఆశ కలిగి చూస్తూ ఉంది. చెయ్యి, ఇప్పటి నుంచి చెయ్యి. నువ్వు ఎవరైనా కానీ యవనస్తులు కొద్దిగా తల్లిదండ్రులకి చేతికి వచ్చారనుకోండి, నువ్వు ఎందుకురా ఖాళీగా ఉన్నావు? ఏదో ఒకటి చేయొచ్చుగా, ఏదో ఒక పని చేయి. నువ్వు ఖాళీగా ఉంటావు, నాకేమాత్రము ఇష్టం లేదు. నీ బలం ఏమైపోద్ది? వేస్ట్ అయిపోతుంది. నువ్వేదో ఒక పని చేయాలి. కనుక నువ్వు దైవ కుమారుడు. ఎవరు పని చేయాలి? దేవుని పనే చేయాలి. అదే ఇక్కడి నుంచి ప్రారంభించు, ఈ పెళ్లిలో నుంచే ప్రారంభించు. దేవుడు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయొద్దు అంటున్నారు కదా, వాళ్ళని దేవుడే జతపరిచినాడు. కనుక నీ యొక్క మంచి ఏదైతుందో ఇక్కడి నుంచి ప్రారంభం చేయి, నీ సువార్త ఇక్కడి నుంచి ప్రారంభం చేయి అని అంటే దేవుడు ప్రభు యేసుక్రీస్తు అక్కడ అంటున్నాడు తల్లితోటి, అమ్మ నా సమయం ఇంకనూ రాలేదు. సరే ఇంకా రాలేదన్నాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత అదే తల్లి అక్కడ ఉన్నటువంటి వారందరితో అంటుంది, ఏమని అంటుంది?
ఆయన చెప్పినట్లుగా మీరందరూ చెయ్యాలి. నేను చెప్పినా చెప్పకపోయినా ఆయన మీకు ఏవైతే చెప్తున్నాడో మీరు చేయండి, చాలు, ఇంకేం అవసరం లేదు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు, ఆ గంగాళములన్నీ చూసి వీటన్నిటినీ నీళ్ళతో నింపేసి, ఎన్ని అయితే ఉన్నాయో అన్ని నీళ్ళతో నింపేసి. యేసుక్రీస్తు అన్నాడు, ఆజ్ఞాపించినాడు, ఇందులో నుంచి మీరు తీసుకొని వెళ్ళి అక్కడున్న వారందరికీ పోయండి అనేసారంటే, అక్కడున్నటువంటి ప్రధాని ముందుగా తీసుకొని పెద్ద తీసుకొని, ఇంతకుముందు పిచ్చిది ఇచ్చావు, అందరేమో కొద్దిగా మత్తులు కాగానే ఇంకొద్దిగా ఖరాబ్ అయింది ఇస్తారు, కానీ నువ్వైతే ఇంతకుముందు పిచ్చిది ఇచ్చి కొద్దిగా మాకు మత్తులు కాగానే ఇంకా మంచిది ఇచ్చావు, మా ఆరోగ్యం బాగుండాలని మంచిది ఇచ్చావు. హల్లెలూయా. అంటే మనము ఫ్రూట్ జ్యూసులు మనం తాగుతాం, ఫ్రెష్గా తాగాలి. ఫ్రూట్ జ్యూసులు కూడా దాచిపెట్టుకొని నిలవబెట్టుకొని తాగితే మనకు కూడా కొద్దిగా మత్తు వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఏంటండి, ఈరోజు తెచ్చాడు కదా, అయిపోయింది ఈ రోజుకి, నేను నా వల్ల అవ్వట్లేదు, రేపు తాగుతాను అనేసరి మన ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా గిన్నెలో కానీ కుండలో కానీ దాచిపెడితే అది ఉండదు, పులిసిపోయి అదేమైపోతుంది, మనం తాగుదామని ప్రయత్నం చేస్తే పుల్లగా అయిపోయి మనకు మత్తు వచ్చినట్లుగా ఉంటుంది. హల్లెలూయా. కనుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఈ రోజున దేవుడు నీటిని మార్చటం ఏం చేస్తున్నాడంటే, దేవుడు నీటిని మారుస్తూ ఉన్నాడు. ఎన్ని విధాలుగా దేవుడు మార్చినాడు అన్నది మనం చూస్తాం. ఈరోజు చిన్న ఉదాహరణ ఇది మట్టుకే చెప్తున్నాను. యేసుక్రీస్తు నీటిని ద్రాక్షరసముగా మార్చినాడు. అది కూడా వారి యొక్క ఆరోగ్యానికి మంచిదైంది. రెండవది, తండ్రైన యెహోవా నీటిని రక్తంగా మారుస్తున్నాడు. నిర్గమకాండములో 7వ అధ్యాయములో 17 నుండి 25 వచనాలు చదివితే, రాజు అయినటువంటి ఫరో రాజు యొక్క హృదయం కఠినమైన తర్వాత దేవుడు నీతో మాట్లాడుతుంటే, నీ హృదయం కఠినం అవుతే గనక నువ్వు తాగేటువంటి నీరు రక్తంగా మారిపోతుంది. ఎలా మారిపోతుంది? రక్తం దేనికి పని చేయదు. నువ్వు తాగడానికి కానీ, నువ్వు ఏదైనా కడగడానికి కానీ దేనికి పని చేయదు, అది వేస్ట్ అవుతుంది. రాజు అక్కడ హృదయం కఠిన పడెను గనక దేవుడు ఏం చేసినాడు, వారి యొక్క నీటిని ఎందుకు పనికి రాకుండా చేసినాడు. నా ప్రజల్ని ఇప్పటికైనా బయటికి పంపించు. మూడవదిగా దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, నీటిని మధురముగా మారుస్తున్నాడు దేవుడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 23వ వచనం చదివితే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి బయటికి వచ్చిన తర్వాత మార్తా అనబడినటువంటి స్థలంలో అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, నీరు కావాలంటే నీరు చేదుగా ఉంది, ఇట్స్ సో బిటర్డ్, అది చేదుగా ఉండే వరకు వాళ్ళు తాగలేకపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అక్కడ కనిపిస్తున్న ఆ కొమ్మను తీసుకొచ్చి ఈ యొక్క నీటి ఉబ్బలో వేయమన్నాడు. అక్కడ వేసిన తర్వాత ఆ నీరు మధురమ్మగా మారింది, చేదన్నది లేదు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలోకి వస్తే నీ జీవితము ఎంత ఖరాబైనా దేవుడు బాగు చేస్తా అంటాడు. ఏంటండి, నీలో ఒకవేళ మనం చెప్పిన మాట వినేటువంటి స్వభావం లేకపోతే వినగలిగేలాగున దేవుడు తయారు చేస్తాడు మనల్ని. మూడోది, దేవుడు ఏం చేస్తున్నాడు, మన హృదయము చేదుతో నిండి ఉంటే, చేదంటే తెలుసు కదండి, ఎవరు ఏం మాట్లాడినా కానీ వాటి నోట్లో నుంచి మాట వస్తే చేదు మాటే వస్తుంది కానీ మంచి మాట రాదంటారు. ఎందుకంటే వారి స్వభావం అదంటారు. దేవుడు అంటున్నాడు వాళ్ళ స్వభావాన్ని కూడా మధురముగా మారుస్తారంటున్నాడు. నాలుగవది, దేవుడు ఏమిస్తా అంటున్నాడు అంటే, నీటి ద్వారా 2వ రాజులు 2వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే దేవుడు అక్కడ అతనికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఎవరికి? నయమానుకి. ఎవరికంటే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేది? నయమానుకి ఇస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు నువ్వు నమ్ముకుంటే, ఆశ్రయిస్తే నీ శరీరంలో ఉన్నటువంటి బలహీనతలు కూడా తీసేస్తా అంటున్నాడు. ఎప్పుడు? నువ్వు ఆయనను ఆశ్రయించినప్పుడు, నువ్వు ఆయనతో మాట్లాడినప్పుడు, ఆయన చెప్పినట్లుగా నువ్వు నడుచుకున్నప్పుడు. ఆఖరిగా దేవుని యొక్క ఈ యొక్క నీరు మనని ఎలా మారుస్తుందంటే ఆశీర్వాదాలకు కర్తలుగా మారుస్తుంది. నిర్గమకాండం 23వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుదాం. నిర్గమకాండము 23వ అధ్యాయము 5వ వచనం. ఆ యొక్క నీరు మనల్ని
ఆశీర్వాదాల కర్తలుగా మారుస్తూ ఉంది. నిర్గమకాండము 23వ అధ్యాయము 25వ వచనం అంటున్నాడు చూడండి. నీ దేవుడైన యెహోవాను సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానీయమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించెదను. చాలండి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ అంటున్నాడు, నేను యెహోవాను సేవించటం వలన, నేను దేవుణ్ణి సేవించటం వలన ఏమంటున్నాడు, యూ షల్ సర్వ్ ద లార్డ్ యువర్ గాడ్. ఆయన నాకేమిస్తా అంటున్నాడు, హీ విల్ బ్లెస్ యువర్ బ్రెడ్ అండ్ యువర్ వాటర్. దేవుడు ఇక్కడ ఇంగ్లీష్లో క్లియర్గా అన్నాడు, ఏమని అన్నాడు, నేను నీ యొక్క ఆహారమును నీ యొక్క మంచినీరును నేను ఆశీర్వదిస్తానన్నాడు. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యంలో సెలవేస్తున్నాడు, నీటి వలన కూడా దేవుడు మనకు ఆశీర్వాదం వేస్తున్నాడు. నిర్గమకాండము మనం చదివినటువంటి మాట ప్రకారముగా దేవుడు మనకు అది ఇస్తున్నాడంటే, యోహాను 4వ అధ్యాయంలో ఒకసారి మనం చదువుదాం. యోహాను 4వ అధ్యాయము 14వ వచనంలో ఇక్కడ సమరయ స్త్రీతో అంటున్నాడు, ఏమని అంటున్నాడు, నేనిచ్చు నీరు నువ్వు తాగితే నువ్వు ఎన్నటికీ దప్పిక చెందవు. అది ఆశీర్వాదం. ఏంటిదండి అది? ఆశీర్వాదం. ఆయన ఇచ్చేటువంటి నీరు మనం తాగుతేనంట ఆత్మీయత నీరు దేవుడు మనకిస్తే గనక మనకి ఏం రాదు, ఇంకెప్పుడు మనం దప్పిక చెందము. ప్రకటన గ్రంథంలో దేవుడు ఇంకో మాట అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి ఒకసారి, త్వరగా ఒక 2 నిమిషాల్లో ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. 7:17 ఎక్కడ నడిపిస్తా అంటున్నాడు దేవుడు? గొర్రె పిల్ల కాపరి అంట. మనం గొర్రె పిల్ల అయితే, ప్రభు అయిన యేసుక్రీస్తు మన కాపరి అయితే, జీవజల దారుల దగ్గరికి ఆయన నడిపిస్తా అంటున్నాడు. అదొకటేనా? 21వ అధ్యాయము 6వ వచనం చూడండి. 21వ అధ్యాయము 6వ వచనం. ప్రకటన గ్రంథం 21:6. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనది, అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియును అంతమునై ఉన్నవాడును, దప్పిగొను వానికి జీవజలపు బుగ్గలోని జలములను నేను ఉచితంగా అనుగ్రహించుతిని. ప్రకటన 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమారుడియు రమ్ము అని వినువాడును రమ్ము అని చెప్పవలను. దప్పిగొను వారు రమ్ము ఏంటండి? దేవుడు ఏమంటున్నాడు? దప్పిగల వారు కూడా రండి అని పిలుస్తున్నాడు దేవుడు. రక్షణ పొందిన వారును ఏంటండి, విన్నవారును దప్పిగొన్నవారును రండి, నేను నీకు జీవజలధారలు ఇస్తాను. ఫ్రీగా ఇస్తా, డబ్బులు కాదండి. ఈ రోజుల్లో ఎటు చూసినా కానీ ప్రతి ఒక్కరు డబ్బులే అడుగుతున్నాడు. కానీ దేవుడు డబ్బులు అడుగుతున్నాడు? మనం అడుగుతున్నాం డబ్బులు, కానీ దేవుడు డబ్బులు అడగట్లే. ఆయన సృష్టించినది మనల్ని గనక, మనం పరిశుద్ధంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు గనక, నేను ఫ్రీగా మీకు జీవజలధారలు ఇస్తాను. హల్లెలూయా. చివరాఖరిగా యోహాను సువార్త 7వ అధ్యాయము 38వ వచనం అక్కడ మనం చదివితే గనక, హీ హూ బిలీవ్స్ ఇన్ మీ, యాజ్ ద స్క్రిప్చర్ హ్యాస్ సెడ్, అవుట్ ఆఫ్ హిస్ హార్ట్ విల్ ఫ్లో ద రివర్స్ ఆఫ్ లివింగ్ వాటర్. 7వ అధ్యాయం 38వ వచనం. నా యందు విశ్వాసం ఉంచువాడు వాడెవడో
లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుణ్ణి అంగీకరిస్తే గనక మన యొక్క జీవితంలో మన కడుపులో నుండి జీవజలధారులు బయటకు వస్తాయి. అంటే ఇప్పుడు ఏంటండి, పూర్తిగా మనం దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు. కనుకనే దేవుడు మనల్ని నీటిని రక్తంగా మార్చినాడు, ద్రాక్షరసంగా మార్చినాడు, మధురముగా మార్చినాడు, నీటి ద్వారా స్వస్థతలు కలగజేసినాడు, నీటి ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేసినాడు, చేదును తీసేసినాడు, పాపాన్ని తీసేసినాడు. ఏంటండి, ఈ రోజున మనకు ఆశీర్వాదాలు కూడా నీటి మూలంగా మనకి వస్తున్నాయి. కనుక ఈ యొక్క ఈ సంవత్సరంలో చివరి శుక్రవారము ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరూ, సంఘమును సంఘ సభ్యులందరూ, దేవుడు మనకిస్తానన్నది ఏంటిది అని అంటే కనుక జీవజలధారలు. వాటి మూలంగా దేవుడు మనకు స్వస్థత, విడుదల, విజయం ఇస్తాడు. అది మనం కలిగి ఉండి మనం పొందుకొని దేవుని సన్నిధానంలో మన సాక్ష్యంగా నిలబడాలి. మనము ఎంతసేపు అని నిలవబెట్టినటువంటి పచ్చడి వలె. ఏంటండి, నిలువ ఉన్నటువంటి పచ్చడికి ఎంత విలువ ఉంటుంది? ఒక నెల రోజులే విలువ ఉంటుంది, దాని తర్వాత పాత పచ్చడి అంటారు. మనం కూడా పాత వాళ్ళం తయారైపోతున్నాం. దినదినం మనం కొత్తగా కనిపించాలంటే దేవునికి ఎట్లా కనబడాలా? కొత్తగా కనబడాలి, ఆశ్చర్యకరంగా కనబడాలి. మనము దేవుణ్ణి ఆరాధన చేయటం మొదలు పెడితే ఆ యొక్క ఆరాధన ద్వారా దేవుడు సంతృప్తి కలిగి నిన్ను ఆశీర్వదించడం మొదలు పెట్టాలా. నువ్వు అడిగింది దేవుడు ఇవ్వటము మొదలు పెడతాడు. హల్లెలూయా. నీ ఆరాధనలో మార్పు రావాలి. నీ హృదయపూరితంగా దేవుణ్ణి ఆరాధన చేసినప్పుడు, ఎప్పుడు నీ హృదయపూరితంగా ఆరాధన చేసినప్పుడు, నువ్వు ఏదైతే మార్పు కావాలని దేవుని ఆశ కలిగి ఉన్నావో, నూతనమైనటువంటి సంవత్సరంలో దేవుడికి ఆ మార్పుని కలగజేయనుగాక. చిన్న ప్రార్థన చేస్తాం, ముగించుకుందాం. మహోన్నత మహాగణుడ, సర్వశక్తిమంతుడ, మీకు వందనాలు తండ్రి. యొక్క సమయంలో ఎత్తబడినటువంటి వాక్యాన్ని దీవించండి. వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మా అందరికీ కలగజేయమని అడుగుచున్నాను. వాక్యము సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉన్నది కనుక మమ్మల్ని సత్యములోనికి నడిపించి మీ సన్నిధానంలో మీ సాక్షులుగా స్థిరపరిచి నడిపించమని అడుగుచున్నాను. ఈ సంవత్సరము చివరి ఈ యొక్క శుక్రవారాన ఇటు విధంగా కూడి మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యము మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నూతనమైనటువంటి సంవత్సరంలో అడుగు పెడుతూ ఉండగా రేపటి నుండి నాయన, ఎల్లుండి నుండి జరగబోతున్నటువంటి ఉపవాస ప్రార్థనలు, 3 దినముల ఉపవాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండి నడిపించండి. రానయ్యున్న ప్రతి ఒక్కరు నాయన కదిలింపబడి వచ్చినగాక. అయ్యా, వారి జీవితంలో మీరు చేసినటువంటి ప్రతి ఒక్క మేలులను బట్టి మీకు వందనాలు. వాక్యం విన్నవారిని దీవించండి, చదివిన వారిని దీవించండి. అయ్యా, ప్రతి ఒక్కరిని మరి మీరు దీవించి ఆశీర్వదించి నడిపించి ప్రతి ఒక్కరి మీద తండ్రి మరి మీ యొక్క జీవజలధారులు అయ్యా, వారి కడుపులో నుండి, వారి హృదయంలో నుండి, వారి తలంపుల్లో నుండి అయ్యా ఎప్పుడు జ్ఞాపకము చేసుకునే విధముగా మా జీవితం మారుటకును అయ్యా, మా జీవితంలో చేదును తీసేసి అయ్యా, మా జీవితంలో ఉన్నటువంటి చెడును తీసేసి, మా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని తీసేసి, మా జీవితంలో ఉన్నటువంటి బలహీనత, ఆత్మీయ బలహీనతను తీసేసి మీ సాక్షులుగా స్థిరపరిచి నడిపించి అయ్యా, మేమందరము తండ్రి సజీవమైనటువంటి మీ సన్నిధానంలో మేము చేరుటకు సహాయం దయచేయము. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. యేసు ప్రభువా త్వరగా యేసు రక్తమే చే, ప్రభు యేసు నామే చే, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైన విషయం తండ్రి. నీకు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక సహవాసం సంఘానికిను సంఘ సభ్యులకు కూడా వచ్చిన ప్రతి వారికిను, ఆన్లైన్లో వీక్షించిన ప్రతి వారికి సదాకాలంతో నిడుగు నడిపించిన గాక. అందరికి వందనాలండి. ప్రైజ్.